ఈరోజు మన వ్యవసాయ సాగు ప్రయాణం 87వ రోజు నడుస్తున్నది. ఈ మధ్య కాలంలో హర్ష బుక్ రాయడం జరుగుతూ ఉంది. ఆ బుక్ అందరికీ నమస్కారం. ఈరోజు మన వ్యవసాయ సాగు ప్రయాణం ప్రకృతి వ్యవసాయం 87వ రోజు నడుస్తున్నది. ఈ మధ్యనంతా పొలాల్లోనే తీయడం జరిగింది. పుస్తకం మీద రచించాలని చెప్పి చాలా ఆసక్తితో హర్ష ఈ మధ్యన దాని గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టి త్వరగా 100వ రోజుకి అందించాలనే ఉద్దేశంతో ఆయన చదువుతున్న ప్రయాణం. ఏది ఏమైనా ఈ విషయాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో కొంతమంది బతికి ఉన్న తల్లుల్నే సరిగ్గా చూడలేని పరిస్థితిలో సంవత్సరీకం అయిపోయినప్పటికి కూడా హర్ష కానీ మా ఇద్దరు కుమారులు హర్ష కానీ మేఘన కానీ వాళ్ళ హృదయాలే దేవాలయాలుగా మార్చి ఆ దేవాలయాల్లో వాళ్ళ అమ్మని దేవతలాగా చూస్తుండడం అనేది వాస్తవమైన పాయింట్. నేను గమనించాను. ఆ విధంగా వాళ్ళ ఉన్న రోజుల్లో ఆ మాట జవదాటేవాళ్ళు కాదు. ఆమె లేకపోయినా కూడా ఆమెను ఇప్పుడు వాళ్ళ హృదయంలో స్మరించుకుంటా ఆ కన్న తల్లి అంటే అంత ప్రేమ చూపించడం అనేది చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఒక తండ్రిగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఆయన త్వరలో పుస్తకం రాస్తున్నాడు. కొర విషయాలు రేపు 90వ రోజు వస్తుంది కాబట్టి దాంట్లో ఏమైనా ప్రత్యేకతలు ఉంటే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మా పెద్ద అబ్బాయి ఒక పుస్తకం రాసి వాళ్ళ తల్లిగారంటే ఆయన మా వదిన గారైనా వాళ్ళ తల్లిగారైనా అంకితం ఇస్తానంటున్నాడు. నాకు కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఏ తల్లిదండ్రులైన కన్న బిడ్డలకి కష్టపడి చదివించి ఏదో ఉద్యోగం తెప్పించాలని ఏదో పొలం చేసి ఇచ్చాలని మంచి ప్రయోగం చేయాలని అనుకుంటారు. తల్లిదండ్రుల బాధ్యత అది. కానీ మనం బిడ్డలు వాళ్ళకి ఏమి ఎవరో కానీ చూసుకుందామని చెందుకుందామని అంటారు. కానీ ఈరోజు మా పెద్దబ్బాయి తీసుకున్న నిర్ణయం మా తల్లిగా మా వదిన గారు అయినా ఆమె చనిపోయడం కారణం వల్ల అయినా ఆమె రోజుకి సంవత్సరం పైన అయినా కానీ రోజు ఈ రోజులన్నీ చనిపోయినప్పుడు రోజు మర్చిపోవడమే కానీ గుర్తు తెచ్చుకునే రోజులు కాదు. అయినా కానీ ఈరోజు మా పెద్దబ్బాయి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటా అంతా గమనించుకుంటా ఆమె చనిపోయినా కానీ ఈ పెద్దబ్బాయి రాసిన పుస్తకం దాంట్లో నెంబర్గా టీం నెంబర్గా నిండడం నాకు చాలా అదృష్టం. ఆ పుస్తకాన్ని మా వదిన గారైనకి అంకితం ఇస్తున్నాడంటే చాలా సంతోషం. కానీ ఎందుకంటే ఈ రోజుల్లో చెప్తున్నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు రోజు మర్చిపోవడమే కానీ గుర్తుపెట్టుకునే రోజులు కాదు మనుషులు గారు. కానీ మా పెద్దబ్బాయి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన రైస్ కొనుక్కొని మన రైస్ వినియోగదారులు వండిన ప్రతి మన చేతుల్లో పండించినటువంటి గింజల్ని వాళ్ళు రైస్ కాదు అంటున్నారా, వండే ప్రతి ఒక్కరు మన కన్న తల్లితో సమానం. ఎందుకంటే నేను ఆ విధంగా భావిస్తాను. కన్న తల్లి నేల తల్లిగా ఇప్పుడు ఎక్కడికో పోలా మన సమాధుల్లో చూస్తూ ఉంటారు మన పొలాల్లోనే. అదేవిధంగా మనకి కూతురులో కానీ తమ్ముడు తోడబుట్టిన తమ్ముడు కూతురు రూపంలో కానీ అంటే రక్తం కాదు, ఆ కన్న తల్లి పేగు పెంచుకొని మేము పుట్టాము. మా నుంచి మళ్ళీ కన్న తల్లి వస్తే భూమిలోకి రావడం జరుగుతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్పింది. ఏది చినిగిన వస్త్రం నుంచి ఎట్లాగా మారి నూతన వస్త్రంకి చెందుతుందో ఇది చనిపోయినటువంటి ఆ విధంగా జరగదు. అంటే రక్త సంబంధం ఆ విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఆ బుక్ అనేది ఆమెకి అంకితం ఇచ్చడం సంతోషం. నాకు కూడా అసలు మామూలుగా ప్రకృతి వ్యవసాయం చేసి మనం రైస్ అమ్మేవాళ్ళం మనం. మనకు ఆ బుక్ రాయడం అనేది మనకు కలగడం అది ఒక సంతోషకరమైన విషయం. ఇది నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరాలు ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేయాలన్న యువతరానికి కానీ రైతులకు కానీ రైస్ వినియోగదారులకు కానీ రైస్ మిల్లర్లకు కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్ గారు. ఆయన తల్లి కూడా ఆయన 9వ ఏటలో ఉన్నప్పుడు చనిపోయింది. ఆమె వాళ్ళ పిన్నమ్మ పెంచింది ఆయన్ని. ఆయన రాసిన పుస్తకం అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షులు, ఆయన ఒకప్పుడు ప్రెసిడెంట్, అయినా ఒక మహానుభావులు. ఆయన అంటే ఆయన జీవితం అంతా కష్టాలు నష్టాల్లోనే ఆయన రాసించినటువంటి బుక్లో అదే ఈ ప్రపంచంలో కళ్ళెద్దు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు. ఇప్పుడు బీవీ పట్టాభిరామ్ గారు బాబాయ్ చనిపోయారు. ఆయన శివాయుక్తం చెందారు. చనిపోయినప్పుడు కూడా ఆయన రాసినటువంటి పుస్తకం ఇంకా పదిలం. మానవ జీవితం ఉన్నందుకు ఆ బుక్ అట్లాగే ఉంటుంది. ఏ అర్ధరాత్రి 12 గంటప్పుడు మనకి మోటివేషన్ కావాలని ఆ బుక్కులు చూసి నిజానికి మీరు నాకు పరిచయం టీం మెంబర్స్ మీరు పరిచయం కాకపోయినప్పుడు నేను ఆ పుస్తకాలు చదివాను. బీవీ పట్టాభిరామ్ గారు పుస్తకాలు కానీ అయితే వేణు భగవాన్ గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళంతా వేణు భగవాన్ గారు కానీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ ఈ పుస్తకాల యొక్క ఇంపాక్ట్ నాలో రావడం జరిగింది. ఆ విధంగా రాబట్టే ఈరోజు మీరందరూ జీవనోపాధి పొందుతూ నా ద్వారా మీకు అందించడం అది ఒక సంతోషకరమైన విషయం. ఈ శుభ సందర్భంగా 100 రోజులు ఖచ్చితంగా
100వ రోజు కానీ 116వ రోజు కానీ ఆ బుక్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. మీ ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. సెలవు.